నిగూఢార్థాన్ని అర్థం చేసుకుని దేవతలు వాళ్ళ జీవితాల్లో దాన్ని వాళ్ళు పాటించే విధంగా ఉండేలాగా కృపను అనిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం చదువుకున్న వాక్య భాగము గెస్తెమనే తోటలో జరిగినట్లుగా మనకి అర్థమవుతోంది ప్రియులారా. ఈ గెస్తెమనే తోటలో మనం చదువుకున్న అంశం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారు పొందినటువంటి దుఃఖాన్ని గురించి తెలియజేస్తున్నట్లుగా ఉన్నది. మరి ఈ గెస్తెమనే చోటు లేదా తోట అనేది ఒలీవ పర్వతంలో కిద్రోను లోయలో ఉన్నటువంటి ఒక స్థలము. మన గనుక సువార్తలో కనుక చూసుకుంటే ఒకసారి మత్తయి సువార్తలో గెస్తెమనే చోటు అని రాశాడు. మార్కు సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో గెస్తెమనే చోటు అని వ్రాయబడి ఉన్నది. లూకా సువార్తలో వాడుక చొప్పున ఒలీవ కొండ అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త కనుక చూసుకుంటే తోట అని వ్రాయబడి ఉన్నది, కానీ గెస్తెమనే పదం లేదు. కాబట్టి చరిత్రకారులు ఏం చేస్తున్నారంటే ఈ గెస్తెమనే చోటునే తోటగా మనకి తెలియజేసినట్లుగా మనకి అర్థమవుతా ఉంది ప్రియులారా. ఈ గెస్తెమనే అనే పదాన్ని సాదృశ్యంగా కూడా మనము భావించవచ్చు. మరి యేసుక్రీస్తు వారు ఆ స్థలముని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మొదటగా కనుక చూసుకుంటే మనం మత్తయి సువార్త 26:1-5 కనుక చదువుకుంటూ ఉంటే ఆ కాలంలో అధిపతులు, ప్రధాన యాజకులు, మిగతా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారా, యేసుక్రీస్తు వారిని బంధించాలి, యేసుక్రీస్తు వారిని చంపాలి అని చెప్పి చూస్తున్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. మరి ఈ పస్కా పండుగ సమయంలో మనం యేసుక్రీస్తు వారిని పట్టుకుందాం అనుకొని కూడా వారు వారిని బంధించకుండా వారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా వారిని మనం బంధించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. రెండోదిగా కనుక చూసుకుంటే యోహాను సువార్త 18:2 వ్రాయబడినట్లుగా, యోహాను సువార్త 18:2 యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ఇందాక మనం చదువుకున్నట్లు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14-15 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా కూడా ప్రధాన యాజకులతో చేరి వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు వారిని కొంత వెలకి యేసుక్రీస్తు నమ్మకానికి పెట్టి తను కూడా సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఒంటరిగా దొరుకుతారా, యేసుక్రీస్తు వారిని వీళ్ళకి అప్పచెప్పాలని చెప్పి తను చూస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చదవబడినటువంటి యోహాను సువార్తలో ఆయన్ని అప్పగించి యూదాకు కూడా ఆ స్థలము తెలిసి ఉండని వ్రాయబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడల్లా, అంటే యెరూషలేముకి వచ్చినప్పుడల్లా కూడా ఆ గెస్తెమనే చోటుకు లేదా తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటాడనే సంగతి యూదాకి తెలుసు. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు అక్కడికి జనాలు ఎవరు రారు, కేవలం తన శిష్యులతో మాత్రమే వెళతాడు. కాబట్టి అక్కడికి అధికారులను అధిపతులు కనుక తీసుకుని వెళితే యేసుక్రీస్తు వారిని బంధించడము బహు సులభంగా ఉంటుందని చెప్పేసి ఇస్కరియోతు యూదా కూడా ఆ స్థలాన్ని ఎంచుకొని యేసుక్రీస్తు వారు ఆ సమయానికి అక్కడ చేరుకున్న సమయానికి అధిపతులను కూడా అక్కడ తీసుకుని వెళ్ళినట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్న ప్రియులారా. మరి యేసుక్రీస్తు వారు గెస్తెమనే తోటలో వేదన లేదా దుఃఖం పొందబోయే ముందు మరి ఇంకెప్పుడన్నా యేసుక్రీస్తు వారు వేదన చెందటం కానీ కన్నీరు వేయటం కానీ జరిగిందా కదా? లాజరు చనిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏడుస్తుంటే యేసుక్రీస్తు వారు ఆత్మలో మూలగటం అంటే ఏంటండి, వేదన చెందారు. తర్వాత యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచి అని చెప్పి అక్కడ వ్రాయి ఉన్నది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మీయంగా వేదన చెందారు, అదేవిధంగా శారీరకంగా కూడా వేదన చెందినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి అదే పరిస్థితి యేసుక్రీస్తు వారు ఆ గెస్తెమనే తోటలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి కలిగింది. ఇక్కడ ఆ గెస్తెమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారు దుఃఖాక్రాంతుడు అగుటకు కారణము 2 ఉన్నాయి. ఒకటి ఆత్మీయమైనటువంటి వేదన, ఇంకోటి శారీరకపరమైనటువంటి శ్రమ. ఈ 2 గుర్తుకు వచ్చి యేసుక్రీస్తు వారు బహు దుఃఖాక్రాంతుడు అన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. మరి ఈ ఆత్మీయ వేదన అనేది కనుక ఒకసారి మనం చూసుకుందాం ప్రియులారా. ఈ ఆత్మీయ వేదనకు కారణాలు ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే మొదటిగా కీర్తనలు 88:14 కీర్తనలు 88:14 యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాడు చేయుట ఎలా. ఇక్కడ యేసుక్రీస్తు వారిని తన తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఏం చేయబడుతున్నాడండి, విడిచిపెట్టబోచు ఉన్నాడు. మనం కనుక లేఖన భాగాలు పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినంతసేపు కూడా నేను ఒంటరిగా లేను, నేను నా తండ్రి కలిసే ఉన్నామని చెప్తాడు. ఇంకో చోట నన్ను ఎరిగిన వాడు నా తండ్రిని కూడా ఎరుగుదును అని చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. ఇంకో చోట
తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడని చెప్పి కూడా చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకేమర్థమవుతుందంటే దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన యేసుక్రీస్తుతో పాటే ఉన్నారు అని చెప్పి అర్థమవుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ సమయం వచ్చేసరికి తన తండ్రి అయినటువంటి దేవుడు తన చెయ్యి విడిచిపెట్టబోతున్నాడు, తనని వదిలివేయబోతున్నా అనేటువంటి విషయం తెలుసుకొని యేసుక్రీస్తు వారు బహు వేదన చెందినట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. మరి రెండోదిగా కనుక చూసుకుంటే లోకాసు వార్త 22:54 రాయబడిన ప్రకారము, లోకాసు వార్త 22:54 కదమ్మా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అనగా ఇక్కడ ఇది మీ గడియ అంటే ఎవరి గడియ అంటే అది యేసుక్రీస్తు వారిని పట్టుకోబోయేటువంటి అధికారుల గడియ. రెండోదిగా కనుక చూసుకుంటే అంధకార సంబంధమైనటువంటి అధికారమును రాయబడి ఉన్నది. మరి అంధకార సంబంధానికి అధిపతి ఎవరండి? అంధకార క్రియలకు అధిపతి ఎవరు? సాతాను. కాబట్టి ఇది ఎవరి సమయం? ఇప్పుడు సాతాను సమయం. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు జనాల మధ్యలో ఉండి పరిచయం చేస్తున్నప్పుడు ఎవరు కూడా యేసు ప్రభువుని బంధించడానికి శాసించలేకపోయారు. కానీ ఎప్పుడైతే తండ్రి తన బిడ్డను వదిలిపెట్టేసి సాతానికి యేసుప్రభు వారిని కొంత సమయం మేరే, పూర్తిగా కాదు కొంత సమయం మేర సాతానికి అప్పగించబోతున్నాడు. కాబట్టి ఆ కొంత సమయం కూడా తన తండ్రి నుంచి వేరుపడటం ఇష్టం లేక యేసుక్రీస్తు వారు బహు వేదన చెందినట్లుగా మనము అర్థమవుతా ఉంది ప్రియులారా. అదేవిధంగా మూడోదిగా కనుక చూసుకుంటే తండ్రి సన్నిధి తను విడిచిపెట్టడంతో పాటుగా కీర్తనలు 41:5, కీర్తనలు 41:5, నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. అదేవిధంగా 7వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. ఇప్పుడు బాగా ప్రేమించిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని యేసుక్రీస్తు వారు రక్షించినప్పుడు 40వ వచనంలో మనం ఒక మాట చూస్తాము. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యుద్ధ ఉండమని వేడుకొనిరి. కాబట్టి ఆ సమయంలో ఆ సమరయులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి కార్యాలకి వచ్చారు ఉంది యేసుక్రీస్తు వారిని తమ వద్దే ఉండమని చెప్పి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే యేసుక్రీస్తు పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు బయట ఉన్నటువంటి జనాలందరినీ ఒక మాట అడుగుతాడు. ఏమనంటే మీకు బరబ్బా కావాలా యేసుక్రీస్తుని విడిచిపెట్టమంటారన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్తారంటే జనాలందరూ బరబ్బాని విడిచిపెట్టమని కోరుకుంటారు. మరి యేసుక్రీస్తుని ఏం చేయమంటారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేయమని చెప్పేట్లాగా మనం చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తుని సిలువ వేయమని చెప్పి కొందరే చెప్పారా, అందరూ చెప్పారా? అందరూ చెప్పినట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఒక్క యూదులే కాదు యేసుక్రీస్తును సిలువ వేయాలని కోరుకున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రతి జనాంగము కూడా యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు పరిచయం చేసినప్పుడు తండోపతండాలుగా వచ్చి యేసుక్రీస్తు వారిని చూడాలి, యేసుక్రీస్తు వారిని తాకాలి, యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు వినాలి అని చెప్పి ఎదురు చూసిన జనము ఇప్పుడు అదే క్రీస్తు సిలువలో మరణం పొందాలని చెప్పి కోరుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు వారు ఆవేదన చెందినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది ప్రియులారా. మరి 4వదిగా కనుక మనం చూసుకుంటే కీర్తనలు 41:9 వ్రాయబడిన ప్రకారముగా, కీర్తనలు 41:9, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇక్కడ విహితుడు అనగా చెలికాడు లేదా తోటివాడు అని చెప్పేసి అర్థము. మరి యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి తనతో పాటు ఉన్నవాడు. అదేవిధంగా ప్రపంచ పునరుద్ధానమునందు యేసుక్రీస్తు వారు మహిమ సింహాసనం మీద ఉన్నప్పుడు 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలకి తీర్పు తెచ్చటం అనేటువంటి గొప్ప ఘనతను పొందినటువంటి వాడిలో ఒకడైనడు. అదేవిధంగా అపవిత్రాత్మల మీద మరియు వివిధ రోగాలు వ్యాధుల మీద విజయాన్ని అంటే వాటిని స్వస్థత పొందే అధికారం పొందేటువంటి వాటిలో ఒకడు అయినటువంటి ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని అప్పగించబోచు ఉన్నాడు.
ఇదే విషయాన్ని మనం యోహాను సువార్తలో కూడా చూడవచ్చు. యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా తనను అప్పగించబోతున్నాడని ఎరిగి ఆత్మయందు మూలిగిన వాడే అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇన్నాళ్ళు తనతో పాటు తిరిగి తన పరిచర్యలో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా తన్నే అధికారులకు అప్పగించబోతున్నాడు అని చెప్పి ఎరిగి ఆత్మయందు యేసుక్రీస్తు వారు బహుగా వేదన చెందినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆత్మీయ వేదన, అంటే ఆత్మీయమైనటువంటి దుఃఖము. మరి శారీరకపరమైనటువంటి దుఃఖం విషయానికి కనుక వస్తే తను పొందబోయేటువంటి శ్రమ ఎంత కఠినమైనదో, ఎంత భయంకరమైనదో యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ శ్రమను ఎరిగిన వాడై ఆ శ్రమను ఓర్చుకోలేక ఆయన వేదన చెందినట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. దీని విషయమై కీర్తనలు 18:4-5, కీర్తనలు 18:4-5. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, నా మీద పడి బెదిరింపగను, పాతాల పాశములను నరికట్టగను, మరణపూర్లు నన్ను ఆవరింపగను అని చెప్పి వ్రాయబడి ఉన్నది. చాలమ్మా. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏమని అర్థమవుతుందంటే ఆయన్ని మరణపాశములు చుట్టుకోబోతున్నాయి ఇంకా సేపట్లో. తర్వాత భక్తిహీనులు యేసుక్రీస్తు వారి మీద పడి ఆయన్ని బహుగా గాయపరచబోతున్నాడని చెప్పి అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని మరణం పొందిన తర్వాత అదృశ్యలోకంలోనికి దిగబోతున్నాడని కూడా ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనని మరణం అనేది కబలించబోతున్నదని ఎరిగి యేసుక్రీస్తు వారు శారీరకపరమైనటువంటి వేదన చెందినట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. మరి సాధారణంగా మనకి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు, అవునా? దేనికి ఇస్తారండి మత్తుమందు? మనకి నొప్పి అనేది తెలియకుండా ఉండటానికి. మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆ మత్తు అనేది ఆ ప్రభావం మన శరీరం నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిన తర్వాత మనకి కొంత శారీరకమైనటువంటి శ్రమ కలుగుతుంది. ఒక 4-5 రోజులు మనం శ్రమ అనేది మనం పొందుతాము. మరి ఆ కొద్దిపాటి శ్రమను ఓర్చుకోలేకే మనము ఏదైనా డాక్టర్ గారు మనకి ఇది ఆపరేషన్ అవసరమని చెప్పినప్పుడు మనం ఒక మాట అడుగుతాం, ఏమనండి ఇది మందులతో నయం అవ్వదా అని చెప్పి మనం అడుగుతాం. ఎందుకంటే ఆపరేషన్ అనేది ఒక శారీరకమైనటువంటి శ్రమ. మరి మనకి మత్తు మందిచ్చి ఆ ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి కొద్దిపాటి శ్రమకే మనం ఓర్చుకోలేమని కనుక ఆలోచిస్తే మరి యేసుక్రీస్తు వారు పొందబోయేటువంటి శ్రమ ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన్ని ముందుగా ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అరచేతులతో ఆయనను చరిచారు. ఇంకా చూసుకుంటే యేసుక్రీస్తు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో ఆయన తలలోకి అది బాగా నాటుకుపోయేటట్లు కొట్టినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. తరువాత యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు. ఇది యేసుక్రీస్తు వారికి శిక్ష విధించింది రోమ ప్రభుత్వం, రోమీలు. మరి యూదా ధర్మశాస్త్ర ప్రకారం అయితే కొరడాలు చర్మంతో చేయబడినటువంటి కొరడాలతో కొడతారు. వాటికి ఓన్లీ చర్మంతో పైన ఒక లేయర్ మాత్రమే ఉంటుంది, ఇంకేమి ఉండదు. ఈ రోమా ప్రభుత్వంలో వచ్చేసరికి ఆ కొరడాలకి చివర కుక్కాలు ఉంటాయి. కొంతమందికి ఇనుప గోళాలు పెడతారు, కొన్ని చోట్ల గాజు మొక్కలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక రకమైన శిక్షకు దాన్ని వాడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి ఆ కొరడాలకి చివర్లో కుక్కాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుక్కాలను యేసుప్రభు వారి మీద కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కుక్కేమో చర్మంతో పాటుగా శరీరంలో అంటే మాంసాన్ని కూడా చీల్చుకొని బయటకు వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. దీని గురించి కీర్తనలు 129:3 ఈ విధంగా వ్రాయబడి ఉంది. కీర్తనలు 129:3 చాలను పొడుగా చేశారు. కాబట్టి వీపు మీద కొంచెం కూడా స్థలం అనేది లేకుండా యేసుప్రభు వారు బహుగా గాయపరచబడినట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. మరి ఆ కొరడా దెబ్బలకి యేసువారి దేహం నుంచి రక్తం కారిపోతూ, దేహంలో రక్తం అంతా కారిపోతూ ఆయన శరీరం శక్తి అంతా నశించిపోయే సమయంలో యేసుక్రీస్తు వారు భుజాల మీద ఏం పెట్టారండి? సిలువని యేసుక్రీస్తు వారు కొండ మీదకి మూసుకొని వెళ్ళారు. మరి ఆ సిలువ బరువు ఎంత ఉండేది కనుక ఒకసారి మనం చూసుకుంటే రమారమి 136 కిలోల బరువు ఉంటుందని చెప్పి మనకి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అడ్డంగా ఉండే కర్ర 95 కిలోల 41 కిలోలు, నిలువుగా ఉండే కర్ర 95 కిలోల బరువు ఉంటుంది అని చెప్పి చరిత్రకారులు ఒక ఉజ్జాయింపుగా మనకి చెప్తూ ఉన్నారు. మరి అంతటి బరువైనటువంటి సిలువను భుజాన వేసుకొని ఆల్రెడీ అప్పటికే యేసుక్రీస్తు వారి తల నుంచి రక్తం కారుతూ ఉంది, వీపంతా కూడా చాగలుగా దున్నబడి ఉన్నది, శరీరంలో శక్తి
అంతా నహిస్తూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సిలువను మోసుకొని వెళ్ళటానికి ఎంత బాధపడి అనుభవించుంటారో ఒక్కసారి ఆలోచించాలి. మనము అది ఆలోచనకు వస్తేనే మనకు భయంకరమైనటువంటి వేదనగా ఉంటుంది. మరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారి అరచేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళల్లో కూడా మేకులు కొట్టి సిలువ వేసినట్లు మనకి అర్థమవుతుంది. మరి ఇంతటి శారీరక శ్రమ అంతా కూడా యేసుక్రీస్తు వారికి గుర్తుకు వచ్చి యేసుక్రీస్తు వారు బహుగా వేదన చెందినట్లుగా మనకి అర్థమవుతుంది. అందుకే ఆయన అంటాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖపరచునని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లలారా. మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుడిచేతి పక్కన కూర్చున్నటువంటి వాడు యేసుక్రీస్తు తన యొక్క ఆ మహిమను వదులుకొని లోకానికి వచ్చి జనుల చేత హింసించబడి గాయపరచబడి శిలువ మానుపై తన ప్రాణాలను వదిలి పాతాళ లోకానికి చేరి ఉండటానికి అది ఆరంభమయ్యే సమయం. అవునా కదా? యేసుక్రీస్తు వారు శ్రమలు పొందడానికి అది ఆరంభమయ్యే సమయం. యేసుక్రీస్తు వారు ఎంత వేదన పొంది ఉంటారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా సంఘాన్ని కోరుతూ ఉన్నాను. మరి మొదటి ఆదాము ద్వారా పాపము ఈ లోకంలోనికి ఎక్కడ ప్రవేశించిందండి? మొదట ఏదెను తోటలోకి ప్రవేశించి మరణాన్ని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చింది. ఈ కడపటి ఆదాము ద్వారా మన పాప పరిహారార్థము ఈ గెస్తమనే తోటలో యేసుక్రీస్తు వారు మన యొక్క పాపాలను తన మీద వేసుకొని సిలువలో మరణం చెంది రక్త ప్రోక్షణ కలిగించి మనకి పాప క్షమాపణ కలుగు చేయడానికి తొలి అడుగు వేసినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారా. మరి ఒకసారి మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఆత్మీయంగా వేదన చెందుతున్నప్పుడు ఎక్కడా కూడా మరణము గురించి మాట్లాడినట్లుగా మనము చూడలేము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనం చదువుకున్న ప్రకారము నా మీద గుసగుసలాడుతున్నారు, నన్ను ద్వేషిస్తున్నారని చెప్పాడు, కానీ నేను మరణం చెందబోతున్నాను అని చెప్పి ఆత్మీయంగా వేదన పడినప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూడము. మరి శారీరకంగా యేసుక్రీస్తు వారు బాధపరుచు ఉన్నప్పుడు మనం ఇందాక చదువుకున్నట్లు మరణ పాశములను చుట్టుకొనగను అని చెప్పి మనం చదువుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారికి శారీరకమైనటువంటి బాధ గుర్తుకొచ్చినప్పుడు మరణం గురించి బాధపడినట్లుగా మనము తెలుస్తూ ఉన్నాం. దీని గురించి గలతీయులు 5వ అధ్యాయము 17వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. చాలండి. ఇక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఆత్మీయంగా ఆత్మపరంగా తను శిలువ మీద మరణం పొంది మనకి పాపక్షమాపణ దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ శారీరకపరమైనటువంటి బాధలు, శారీరకమైన శ్రమ గుర్తుకు వచ్చేసరికి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడు. కాబట్టి మనం చదువుకున్న సువార్తలు కింద వచ్చినాలో కనుక మనం చూసుకుంటే, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించమని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది పిల్లరా. మరి దేవుడైనటువంటి యెహోవా తన ప్రియకుమారులో ఎటువంటి దోషము లేకపోయినా, ఎటువంటి పాపము లేకపోయినా, మరి యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి ఎందుకు అప్పగించారనేది కనుక మనం చూసుకుంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతను నలుగొట్టకు ఇష్టమాయను, అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన మొదటి చివరి వచనాలను మనం దాన్ని సఫలపరచడం కోసము ఎటువంటి పాపం లేనివాడు, దోషరహితుడు, నిందారహితుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనకి గొర్రెపిల్లగా పంపించట్లుగా మనకి అర్థమవుతోంది ప్రియులారా. మరి యేసు మనందరి కొరకు అతి భయంకరమైన సిల్వర్ శిక్షను పొంది మనల్ని పాపం నుండి విముక్తులుగా చేసి మనం ఎలా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అని కనుక ఒకసారి మనం చూసుకుంటే, రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనము. రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు. చాలమ్మ. ఇక్కడ ఏమని కోరుకుంటాడు యేసుక్రీస్తు వారు? ఈ లక్షణాలు ఏవి కూడా మీలో లేకుండా మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, నిత్య జీవానికి పాత్రలు కావాలని చెప్పి కోరుకున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. మరి చదువుకున్నటువంటి కీర్తనలు కనుక మనం చూసుకుంటే,
1-8 వరకు దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ దావీదు మరియు యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసంతో చేసే ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉంటుందో మనకి చూపించడం మనకి అర్థమవుతూ ఉంది. మరి 9-18 కనుక మనం చూసుకుంటే కష్ట సమయాల్లో దేవుడు మరియు దావీదు ఇద్దరూ చేసే ప్రార్థనగా మనకి అది అర్థమవుతూ ఉన్నది. మరి 19-24 కనుక మనం చూసుకుంటే దేవుని యొక్క మంచితనానికి స్తుతి అర్పణగా మనకి అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు శిలువ మీద మరణం పొంది మరణాన్ని జయించి తిరిగి లేచి మనల్ని ఏ విధంగా పాపరహితులుగా చేశాడో అదేవిధంగా మనం కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యొక్క కృపను పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి సంఘ కాపరులకు అదేవిధంగా సంఘ పెద్దలకు సంఘస్థులందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.